అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అరుణ సంధ్య. రచయిత పి సత్యవతి గారు. ఇక కథలోకి వెళితే, తెల్లని దూదిపింజ మబ్బులు అరుణిమలో కరిగిపోవడం, పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం, ఆ పైన చీకటి ముసురుకు రావడం చూస్తూ కూర్చుంది అరుంధతి. అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది. అక్కడ జరుగుతున్న చర్చ ఆమె చెవిన పడుతూనే ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనుకాడటం లేదు. అరుంధతిని ఎవరు ఆమె అభిప్రాయం అడగలేదు. అడిగితే ఏం ఉంది చెప్పడానికి? మన పెద్దవాళ్ళు అమెరికాలో ఇమడలేరు. ఆ జీవితం వేరు. అక్కడ మీకేం తోచదు. మీరు ఇక్కడ ఉంటేనే సుఖంగా ఉంటుంది అన్నాడు రవి. అమ్మ చాలా అలసిపోయింది. కొన్నాళ్ళు తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను అన్నది కరుణ. పిచ్చిగా మాట్లాడకు. ఈ వయస్సులో వాళ్ళిద్దరూ ఒకచోటే ఉండటం ధర్మం. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎలా ఉంటాడు? వేళకి మందు, సరి అయిన భోజనం, ఇదంతా ఎవరు చూస్తారు? తీసుకువెళితే ఇద్దరినీ తీసుకువెళ్ళు. కొంచెం పెద్దిల్లు తీసుకో. ఈ ఇల్లు అద్దెకిచ్చేయి అన్నాడు రవి. నా కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నాను. నేనిక్కడే ఉంటాను. నేనెవరింట్లోనూ ఉండను. ఉంటే కొడుకు దగ్గర ఉండాలి, లేకపోతే నా ఇంట్లో ఉండాలి. నేను కరుణ దగ్గర ఉండడం ఏమిటి అని కోపంగా అర్జునంత పని చేశాడు సూర్యనారాయణ. అదేమిటండి, కరుణ మీ కూతురు కాదా? రవి ఎంతో, కరుణ అంత కాదా మీకు అన్నాడు మోహన్. అవన్నీ తీసి పడేయబోయ్. ఉన్న ధర్మం చెప్పాను నేను. నా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో నా దగ్గర ఉంచుకున్నాను. మా ఆవిడ వాళ్ళకి సేవ చేసింది. అది ధర్మం. ఇప్పుడు నాకొక ఇల్లుంది కనుక నా ఇంట్లో నేను ఉంటాను. కూతురు దగ్గర ఉండడం ధర్మం కాదు అన్నాడు సూర్యనారాయణ. అరుంధతికి నవ్వు వచ్చింది. ధర్మపన్నాలు చెబుతున్నాడు సూర్యనారాయణ అనుకొని లత అరుంధతి వైపు చూస్తోంది. పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలిని చూసి ఆశ్చర్యపడింది. రవిని పెళ్లి చేసుకున్నాక వచ్చి ఇక్కడ ఉండడం ఇదే ప్రథమం. అరుంధతి గురించి కానీ సూర్యనారాయణ గురించి కానీ రవి ఆమెతో ఎక్కువ ఏం చెప్పలేదు. ఈ 10 రోజుల నుంచి ఆమె అరుంధతిని చాలా నిశితంగా పరిశీలిస్తోంది. మామగారిని కూడా తీసుకుపోదాం కరుణ అన్నాడు మోహన్. నేను రానని ఇందాకే చెప్పాను. ఎవరి పంచలో ఉండవలసిన అవసరం నాకు లేదు అన్నాడు సూర్యనారాయణ చిరాకు పడిపోయి. నువ్వు మాట్లాడవేమమ్మా అన్నాడు రవి కొంచెం అసహనంగా. నాకు మాట్లాడడానికేం లేదు అంది అరుంధతి చాలా నిర్లిప్తంగా. ఆవిడ తరపున కూతుర్ని పెట్టుకుందిగా, ఇంకా మాట్లాడే అవసరం ఏముంది? చేసేదంతా చేసి ఏమీ ఎరగనట్టు కూర్చుంటుంది అన్నాడు సూర్యనారాయణ. ఇందులో అమ్మ ప్రమేయం ఏం లేదు నాన్న, నేనే అన్నాను అంది కరుణ. ఆవిడ ప్రమేయం ఎందులోనూ ఉండదు. తమాషా చూస్తూ కూర్చుంటుంది. ఈ వయసులో మీ నాన్న నేను ఒకచోటే ఉండాలి, మేమిక్కడే ఉంటాము అని అనవచ్చు కదా. అనదు. నా కుటుంబం కోసం నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఒక్క రెక్క మీద మీ అందరినీ ఇంతవాళ్ళని చేశాను. ఎవరికీ కృతజ్ఞత లేదు అన్నాడు సూర్యనారాయణ. అరుంధతి లేచి వంటగదిలోకి వచ్చింది. అలాగే వాదించుకొని తనకేం, తను తీసుకునే నిర్ణయమేదో తీసేసుకుంది. జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం, బహుశా చివరిది కూడా. భోజనాల వేళ వరకు వాదోపవాదాలు, ప్రణాళికలు, అంచనాలు జరుగుతూనే ఉన్నాయి. భోజనాల దగ్గర కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద యుద్ధం లేవదీశాడు సూర్యనారాయణ. ఆ కోపమంతా అరుంధతి తనని సమర్థిస్తూ మాట్లాడలేదనే విషయం లతకి కూడా అర్థమయ్యింది. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ కూర వదిలేసి తినండి అంది లత అసహనంగా. జీవితమంతా ఈవిడతో ఇలానే సరిపెట్టుకుంటూ బ్రతికానమ్మా అన్నాడాయన. అతనంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెదవి విప్పలేదు. మీ అమ్మ చాలా చిత్రమైన మనిషి. చాలా డిటాచ్డ్గా ఉన్నట్లుంటుంది. అసలు ఈ ఇంటికి చెందనట్లు, ఎక్కడి నుంచో వచ్చి 10 రోజులు మీకు సాయం చేసి వెళ్ళడానికి ఉంటున్నట్లు ఉంటుంది అంది లత వారం రోజుల నాడు రవితో. ఆవిడంతే, ఎప్పుడూ ఏమీ పట్టించుకోదు. దేని మీద శ్రద్ధ కూడా లేదు. తన ఆరోగ్యం గురించే లేదు. ఏదైనా వచ్చినప్పుడు ఆయన చేత చివాట్లు తిని డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతుంది అన్నాడు రవి. ఆ సమాధానం ఏమాత్రం నచ్చలేదు లతకి. యుఎస్ నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది.
పగడాలని, ముత్యాలని, నాన్ స్టిక్ వంటపాత్రలని, డిన్నర్ సెట్ అవన్నీ చూసినప్పుడు కూడా ఆవిడ మొహం మీద రవ్వంత సంతోషం కనపడలేదు. ఈ పగడాలు ముత్యాలు వేసుకొని ఈ నాన్ స్టిక్ పెనాల మీద నాజుకు దోశలు పోసుకుంటూ అతిథులకి అమెరికా డిన్నర్ సెట్లో అన్నం వడ్డిస్తూ ఇంకా ఎన్నాళ్ళు సూర్యనారాయణ భార్యకి అనుకుంది అరుంధతి అని లతకు తెలియదు. ఉండడానికో ఇల్లుండి ఉన్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి వాళ్ళకి నచ్చిన జీవన భాగస్వాముల్ని ఎంచుకొని పెళ్లి చేసుకుంటే ఈ వయసులో ఎంత గర్వంగా, ఎంత దర్జాగా, ఎంత ఆనందంగా ఉండాలి ఈ తల్లి. లతకి అమ్మ గుర్తొచ్చింది. ఆవిడ చేసే ఆర్భాటం గుర్తొచ్చింది. మా అమ్మాయి అమెరికా నుంచి ఇవన్నీ తెచ్చింది అంటూ పడే ఆనందం గుర్తొచ్చింది. 50 దాటినా ఇంకా చక్కగా ముస్తాబైపోయి హుషారుగా కబుర్లు చెబుతూ ఎంత పని చేస్తూ ఉంటుందో ఆవిడ. వాళ్ళిద్దరికీ అడుగడుగునా కనిపించే తేడా 10 రోజులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లత. అన్నయ్య ఢిల్లీలో ఉంటాడు. తన దగ్గరకు రమ్మంటే నాన్న కన్నా ముందు అమ్మే చెబుతుంది, మేము రామ్రా అబ్బాయి, ఇది మా ఇల్లు, ఇక్కడ మేము హాయిగా ఉంటాం, ఇష్టం వచ్చింది వండుకుంటాం, హాయిగా ఇంటి నిండా పుస్తకాలు పేపర్లు విరజిమ్ముకుంటాం, కావాలంటే శుభ్రం చేసుకుంటాం, లేదంటే లేదు, మా సామ్రాజ్యం ఇది, దీనికి నేను రాణిని, మీ ఇంటికి మీ ఆవిడ రాణి, తెలిసిందా అంటుంది. ఈవిడ ఈ అరుంధతి మొహంలో ప్రకాశం లేశం కూడా చూడలేదు. తను రవితో తనతో కరుణతో కబుర్లు చెబుతూ తమని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే సూర్యనారాయణ అరుంధతిని ఎంత చీదరించుకుంటాడో, ఎంత తిరస్కారంగా సమాధానాలు చెబుతాడో లత 10 రోజులుగా గమనించింది. ఆ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. అధికారాలన్నీ సూర్యనారాయణవే, అంతిమ నిర్ణయాలన్నీ అతనివే. 30 సంవత్సరాల దాంపత్య జీవనం ఆ ఇద్దరి మధ్య ఏ అనుబంధాన్ని చివురింపజేయలేదంటే లతకి ఆశ్చర్యంగా ఉంది. సూర్యనారాయణ కొడుకు రవి తనకి జలుబు చేసినా మంచం మీద నుంచి లేవనివ్వడు, కాఫీ తెచ్చి చేతికిస్తాడు. అటువంటి రవి తల్లి దగ్గర కూర్చొని ఆవిడతో 1 గంటన్నా మాట్లాడినట్లు లేదు. తనైతే అలా ఉండలేదు. 2 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తే అమ్మతో నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో, వాళ్ళల్లో ఏమేం మార్పులొచ్చాయో, ఎంత చిక్కిపోయారో అన్నీ పరిశీలిస్తుంది. ముందు అమ్మకి దగ్గరగా కూర్చుంటుంది, భుజం మీద చెయ్యి వేస్తుంది. ఆ స్పర్శ చాలు. కానీ రవి అసలు వాళ్ళమ్మని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. కనీసం ఆవిడ కూరగాయలు కోసుకుంటూ ఉంటే దగ్గర కూర్చొని కబుర్లైనా చెప్పడు. ఆవిడెప్పుడు అంతే అంటాడు. ప్రతిదానికి అతనికి తండ్రి మీద అభిమానం. ఇద్దరూ వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. తనకి మంచి స్కూళ్ళల్లో చేర్చి చదువు చెప్పించాడు, అమెరికా పంపించాడు, అడిగినంత డబ్బు లేదనకుండా ఇచ్చాడు. లతని పెళ్లి చేసుకుంటానంటే సమ్మతించాడు, కట్నం వద్దన్నాడు. పైకి అలా ఉంటాడు కానీ మా నాన్న చాలా మంచివాడు అంటాడు. కరుణకి కూడా తండ్రి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. రవితో సమంగా చదువు చెప్పించాడు. ఆడపిల్ల అని తేడా చూపించలేదు. మోహన్ని పెళ్లి చేసుకుంటానంటే సరేనన్నాడు. ఇంత మంచివాడు ఆవిడను ఎందుకు అలా వేపుకు తింటాడు అంది లత. ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు. మొదటి నుంచి అంతే. ఈవిడెప్పుడు దిగులుగా ఏదో పారేసుకున్నట్లు ఉంటుంది, హుషారుగా ఉండదు. అయినా మాకేం లోపం చెయ్యలేదు, మమ్మల్ని బాగా పెంచింది అంటుంది కరుణ. వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే. కరుణ తల్లిని కనిపెట్టి ఉంటుంది, వెంట వెంట తిరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోతే అమ్మకి ఏమీ తోచదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమ్మా నాన్న తనతో ఉంటే బావుండునంటుంది. అరుంధతి ఏమీ అనదు. అంటే ఎక్కడ ఉన్నా ఒకటేనానా, ఎలాగైనా బ్రతకవచ్చుననా? భోజనాలైనాక అరుంధతి సూర్యనారాయణకి వరండాలో మంచం వేసింది. నవ్వారల్లిక పట్టె మంచం, బరువైనది. ఆవిడ మోసుకొస్తుంటే మోహన్ అందుకొని వరండాలో వేశాడు. రోజు ఇక్కడే పడుకుంటావు కదా, ఈ మంచం ఇక్కడే ఉండనివ్వకూడదు అన్నాడు రవి. నవారు మాసిపోతుంది, పైగా వరండాలో ఎదురుగా మంచం ఏమిటి అన్నాడు సూర్యనారాయణ. మంచం మీద మెత్తటి పరుపు, ఇస్త్రీ దుప్పటి వేసింది. 2 తలగడలు పెట్టింది. మంచం ప్రక్కన ముక్కాలి పీట మీద మంచినీళ్ల కూసా పెట్టి దానిమీద గ్లాసు బోర్లించింది. అతను రోజు వేసుకునే నిద్రమాత్ర స్ట్రిప్పుల నుంచి తీసి చేతిలో పెట్టి గ్లాసులోకి నీళ్లు వంపి ఇచ్చింది. దొరుకునా ఇటువంటి సేవ? అరుంధతి చిన్నగా నవ్వుకొని లోపలికి వచ్చింది. అరుంధతి తనని విడిచిపెట్టి ఎక్కడికి వెళుతుంది అనుకొని
హాయిగా నిద్రలోకి జారాడు సూర్యనారాయణ. అవును, అరుంధతి ఎక్కడికి వెళ్తుంది? ఏం అరుంధతి ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది, ఇప్పుడే, ఇవాళే. కొంతసేపు కబుర్లు చెప్పుకొని యువజంటలు ఎవరి గదిలోకి వారు వెళ్ళి నిద్రపోతారు. తను నిద్రపోతుంది. సుఖనిద్ర. జీవితానికంతటికీ ఒకే ఒక సుఖనిద్ర. అంతా లక్షణంగా జరిగిపోతుంది. ఎవరికి ఏ కష్టమూ ఉండదు. ఎవరు ఎక్కడ నుంచి శ్రమపడి రానక్కర్లేదు. జీవితంలో అనేకసార్లు తల ఎత్తి నిర్దాక్షిణ్యంగా అణచివేయబడ్డ కోర్కె ఇప్పుడు తీరుతుంది. అరుంధతి ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇక ఉండదు. అరుంధతి ఎక్కడ ఉండాలో కనీసం ఇప్పుడు అరుంధతే నిర్ణయిస్తుంది. అరుంధతి గదిలోకి వచ్చి కిటికీ తలుపులు తీసింది. చల్లని గాలి శరీరాన్ని తాకింది. శరీరమే కదా ఇప్పుడున్నది, ఇదే కదా ఇప్పుడు భారమైపోయింది. లైటు వేసి గోడకి ఉన్న పెళ్లి ఫోటో చూసింది. 30 ఏళ్ల నాటి మాసిపోయిన ఫోటో అయినా అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన మొహం బరువైన పూలదండలో నుంచి చందమామలా ఉంది. స్వచ్ఛంగా తలతలలాడే కళ్ళు. 30 సంవత్సరాల చరిత్రలో మర్చిపోలేనివి, చిరకాలం గుర్తు పెట్టుకోదగ్గ మధురానుభవాలేం ఉన్నాయి? మధురానుభవాలా? అనుభవాలున్నాయి. ఎందుకిప్పుడు తలచుకోవడం? పెళ్లి ఫోటో ప్రక్కనున్న దేవుడి పటానికి నమస్కారం చేసింది. పరుపు క్రింద పెట్టిన బీర్వా తాళం చెవుల కోసం చూసింది. లేవు. కంగారుగా 4 మూలలా వెతికింది. లేవు. పరుపు ఎత్తి నేల మీద పడేసి దుప్పటి దులిపింది. లేవు. ఆఖరికి ఇప్పుడు కూడా. దేవుడికి కూడా తను సుఖపడ్డం ఇష్టం లేదన్నమాట. వీల్లేదు. తాళం చెవులు వెతికి పట్టుకోవాలి. ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్లేదు. తన బీరువాలో తన చీరలు తప్ప ఏం లేవు. డబ్బు, డాక్యుమెంట్లు, వెండి, బంగారం అతని బీరువాలోనే ఉంటాయి. అయోమయం, తెలివి తక్కువ, దేవ్యం మొహం, పరాకు మొదలైన గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న అరుంధతి ఆధీనంలో ఉండవు. దొరకలేదు తాళం చెవులు. అసలు సాయంత్రం వరకు బొడ్లోనే దోపుకొని తిరిగింది. సాయంత్రం స్నానానికి వెడుతూ పరుపు క్రింద పడేసింది. రేపు సాయంత్రం కరుణ ప్రయాణం. రవికి ఇంకా 15 రోజులుంది. ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు లైట్లు వేసి ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు. పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పవచ్చు. కానీ తాళం చెవులు కనిపించి తీరాలి. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరో తీయకపోతే ఇంకా ఇంకా కొడతారు. కళ్ళు తుడుచుకొని మొహానికి పట్టిన చెమట తుడుచుకొని తలుపు తీస్తే ఎదురుగా తాళం చెవుల గుత్తితో లత. పాలిపోయిన మొహంతో నిలబడింది అరుంధతి. తాళం చెవులు ఇస్తాను కానీ నిద్రమాత్రల సీసా ఇవ్వను. 1 మాత్ర కావాలంటే ఇస్తాను అంది పిసరైన సానుభూతి లేని గొంతుతో. అరుంధతి మాట్లాడలేదు. ఇలాంటి పిరికి వాళ్ళంటే నాకిష్టం ఉండదు. మీ ఆలోచనలన్నీ నేను కనిపెడుతూనే ఉన్నాను. అసలెందుకు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోదలుచుకున్నారు? నిలదీసి అడుగుతోంది. హఠాత్తుగానా? ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన? కాదు, 28 ఏళ్ల నాడు ప్రక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళడిగితే ఇచ్చినప్పుడు సూర్యనారాయణ తనకి ఆ విద్యార్థికి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్థం లేకుండా మాట్లాడినప్పుడు, తనని చెంపదెబ్బ కొట్టినప్పుడు అప్పుడు రాలేదు ఈ ఆలోచన? వచ్చింది. కానీ అప్పుడు కడుపులో రవి. ఇంకో 10 రోజులకో ఏమో భూమి మీదకి రాబోతున్న రవి. పోనీలే, వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వకపోతేనేం? కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది. అప్పుడేమిటి, ఇంకా చాలాసార్లు వచ్చింది. మరిగే కాఫీ నెత్తిమీద పోసినా, తినే అన్నం మొహానికి పులిమినా, పుట్టింటికి వెళ్ళి 10 రోజులుండి వస్తే పగిలిపోయిన గాజులు, ఎండిన పూలు, ఖాళీ కండోమ్ ప్యాకెట్లు ఊడ్చేసుకొని, పరుపులు ఎండేసుకొని, ఇల్లు డెటాల్తో కడుక్కొని మళ్ళీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు చాలాసార్లు వచ్చింది. ఎప్పుడు ఈ ఆలోచన వచ్చినా బిక్కుబిక్కుమంటూ కొంగు పట్టుకు తిరిగే పిల్లలు, సవతి తల్లి పెట్టే బాధలు, తల్లిపోయిన దుఃఖంలో పాడైపోయే భవిష్యత్తు, ఆడదానికి ఎన్నున్నాయో చావనీయకుండా బంధించే పరిస్థితులు. ఉంటే ఉండు, పోతే పో, నా ఇష్టం అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికీ ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాడు. పోతే పోవడానికి కనపడని సంఖ్యలెన్నో ఉంటే ఉండడమే మిగిలింది. ఇప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమనరు, కలకలలాడుతున్నారు, కాళ్ళ మీద నిలబడ్డారు. సంఖ్యలు తెగిపోయాయి. ప్రేమ సంబంధాలుంటే బ్రతకాలి. అధికార సంబంధాలు, సంప్రదాయాలు, ధర్మాలతో తనకేం పని? తనకొక్కదానికే నా ధర్మాలు? అవమానాలు, చీత్కారాలలో సాగిన దాంపత్య జీవితాన్ని తలచుకొని మురిసిపోవడానికి సాగించాలా ఈ బ్రతుకు? అతను మంచి తండ్రి కావచ్చు,
మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు? వీళ్ళ తీర్పులు ఓదార్పులు తనకెందుకు? వచ్చిన పని అయిపోయింది. ఎవరికీ అపకారం చెయ్యలేదు, ఎవరినీ నష్టపరచలేదు. కన్నీళ్లు కార్చిన దుఃఖంతో అవమానంతో వేగిపోయినా ఎవరి ముందు ఆ బాధని వెళ్ళగక్కలేదు. ఎవరి మనశ్శాంతి భగ్నపరచలేదు. తనలో తనే కాలిపోయింది. తన బ్రతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవరికీ వదలదు. ఏం చదవాలో నాన్న నిర్ణయించాడు. ఏ బట్టలు కట్టుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎవరిని పెళ్లాడాలో అన్నీ సమాజము నాన్న నిర్ణయించారు. ఏం వండాలో, ఏం తినాలో, ఎప్పుడు నవ్వాలో, ఎందుకు నవ్వకూడదో, ఎలా బ్రతకాలో సూర్యనారాయణ నిర్ణయించాడు. ఎక్కడ ఉండాలో, ఎందుకు ఉండాలో, ఏది ధర్మమో ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు. భేష్! అరుంధతి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. అవమాన జ్వలిత ద్వేషాగ్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖం అస్తమయ సూర్యబింబంలా ఉంది. ఎర్రచీర ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా ఉంది. లతకి తన తల్లి గుర్తొచ్చింది. వెన్నెలలో విరజిమ్మే పున్నమి జాబిల్లిలా ఉంటుంది. ఆవిడకి జీవితం అంటే అపారమైన ప్రేమ. అందుకు కారణం అర్థమయ్యింది లతకి. గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం. ఎవరూ పెదవి విప్పడం లేదు. చాలాసేపటి తర్వాత కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది లత. దూరంగా తెల్లవారుతున్న వెలుగు. నెమ్మదిగా అరుంధతిని సమీపించి ఆమెని దగ్గరగా పొదువుకుంది. సంవత్సరాలుగా గడ్డకట్టిపోయిన దుఃఖం ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నీరు వరద అయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.